హీరో సందీప్ కిషన్ కు చెందిన వివాహ భోజనపు హోటల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు. అక్కడ గలీజ్ వాతావరణం ఉందని నోట్ చేసుకున్నారు. కాలం చెల్లిన సరుకులు, సింథటిక్ ఫుడ్ కలర్, సరిగ్గా లేబుల్ చేయని ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. కనీసం డస్ట్ బిన్నులపై మూతలు కూడా లేవన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వంటగదిలో మురికి నీరు నిలిచిపోయిందని, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవని స్పష్టం చేశారు. హీరో సందీప్ కిషన్ కు చెందిన వివాహ భోజనపు హోటల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు. అక్కడ వాతావరణం అస్సలు బాగలేదని చెప్పి వారు నోట్ చేసుకున్నారు. అయితే కాలం చెల్లిన సరుకులు, సింథటిక్ ఫుడ్ కలర్స్, సరిగ్గా లేబుల్ చేయని ఆహార పదార్థాలు కిచెన్ లో వాడుతున్నట్లు గుర్తించారు. అయితే కనీసం అక్కడ ఉన్న డస్ట్ బిన్ల మీద మూతలు కూడా లేవని ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటున్నారు. వంటగదిలో మురికి నీరు నిలిచిపోయిందని, పెస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా లేవని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, వివాహ భోజనంబు రెస్టారెంట్ బేసిక్ గా కూడా ఇటు హీరో సందీప్ కిషన్ ది అని చెప్పి ఒక హైజీన్ కండిషన్స్ ఉంటాయని చెప్పి నమ్మి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా నమ్మి వెళ్లే రెస్టారెంట్ లోనే కిచెన్ ను చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులే ఆశ్చర్యపోయారు. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రేణుశ్రీ, మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు అయితే వరుసగా దాడులు కొనసాగిస్తా ఉన్నారు. ఈ దాడుల నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు హైదరాబాద్ లో ఉన్నటువంటి బడా హోటల్ అన్నిటిపైన కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి ఘటనలు మనం గత 3 నెలలుగా చూస్తున్నాం. ఇదే క్రమంలో హీరో సందీప్ కిషన్ కు సంబంధించినటువంటి హోటల్ పైన కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కానీ, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు సంయుక్తంగా దాడి నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో అయితే కొంత అక్కడ సేఫ్టీకి సంబంధించినటువంటి అంటే ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్ లైన్స్ సంబంధించినటువంటి నియమ నిబంధనలను పాటించడంలో అయితే ఇటు దీనికి సంబంధించినటువంటి హోటల్స్ కు సంబంధించినటువంటి యజమానులు అయితే సక్రమంగా నిర్వహించడం లేదంటూ కూడా వారి దృష్టికి రావడం జరిగింది. మనం పూర్తి స్థాయిలో చూసినట్లయితే గత 2 రోజుల నుంచి అయితే హైదరాబాద్ లో పలు హోటల్లో అయితే దాడులు నిర్వహిస్తా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే సికింద్రాబాద్ లోని గ్రిల్ లైన్ హోటల్ తో పాటు అదేవిధంగా హీరో సందీప్ కిషన్ కు సంబంధించినటువంటి వివాహ భోజనం హోటల్లో కూడా దాడులు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ కొంత ఏదైతే పరిసరాలు ఉంటాయో ఇటు కిచెన్ కు సంబంధించి కానీ, అక్కడ ఉన్నటువంటి వంట సామాన్కు సంబంధించినటువంటి వస్తువులు కానీ, పదార్థాలు కానీ అన్ని కూడా ఫుడ్ సేఫ్టీకి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అదే కాకుండా కొన్ని వస్తువులు అయితే ఎక్స్పైరీ అయినటువంటి వస్తువులను కూడా వంటకు సంబంధించి వాడుతున్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా క్లీనింగ్ పైన, హైజెనిక్ కండిషన్స్ పైన అయితే ఇటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అయితే పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళు ఎంక్వైరీలలో, తనిఖీలలో అయితే గుర్తించిన విషయాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ సంబంధించి ఇటు వంట సెక్షన్ లోనే కానీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే మినిమం క్లీనింగ్ సంబంధించి కరెక్ట్ గా ఉన్నప్పుడే హైజెనిక్ మెయింటైన్ చేసేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ హైజెనిక్ సంబంధించినటువంటి నమూనాలను కానీ అక్కడ క్లారిటీ లేకపోవడంతో అయితే అధికారులు ఇక్కడ కేసు నమోదు చేసి తదుపరి చర్యలకు సంబంధించి అయితే హోటల్లో ఉన్నటువంటి వస్తువులకు సంబంధించినటువంటి నమూనాలను కూడా సేకరించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూడవచ్చు కొన్ని ప్యాకెట్స్ ను కూడా అంటే టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ కానీ వగైరాకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులను కూడా సీజ్ చేసి అయితే వాళ్ళ ల్యాబ్ కు పంపించడం జరిగింది. తదుపరి చర్యలను అయితే ఇటు సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఏదైతే కేసు నమోదు చేశారో దానికి సంబంధించి ఇటు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో అయితే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ ఆధారంగా తదుపరి చర్యలను అయితే ఆదేశిస్తూ అయితే ఇటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అయితే కేసు